సంతానం లేకపోతే వంశం అంతరించిపోతుందని గతంలో కొందరు ఆందోళన చెందేవారు. సంతానోత్పత్తి ఆగిపోతే దేశాలే అంతరించిపోతాయనే ఆందోళన ఇటీవలి వినిపిస్తోంది. సంతానోత్పత్తి లేమితో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో దక్షిణ కొరియా ముందు పీటున ఉంది. ఆ తర్వాత తైవాన్, జపాన్, ఇటలీ, స్పెయిన్ దేశాలున్నాయి. ప్రపంచంలో మరెన్నో దేశాలకు ఇలాంటి ముప్పు పొంచి ఉందని జనాభా శాస్త్రవేత్తలు గణాంకాలు తీసి హెచ్చరిస్తున్నారు. జనాభా పెరుగుదల మీద మనలో అనేక తప్పుడు అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వీటికి పునాది థామస్ రాబర్ట్ మాల్థూస్ 1798లో జనాభా సూత్రం అనే శీర్షికతో రాసిన ఒక వ్యాసం. మాల్థూస్ను జనాభా శాస్త్రవేత్తగా, ఆర్థికవేత్తగా పేర్కొంటారు. కానీ ఆయన ప్రధానంగా మత గురువు. కొన్ని లక్షల మంది చనిపోయే విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయని అడిగే సందేహపరులను ధార్మికంగా సమాధానపరచడానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఆహారోత్పత్తి నిదానంగానూ, జనాభా వేగంగానూ పెరుగుతాయనేది ఆ సిద్ధాంత సారం అని అర్థశాస్త్రం విద్యార్థులు తొలి పాఠాల్లోనే చదివి ఉంటారు. భూమికి ఉన్న ఆహారోత్పత్తి సామర్థ్యం కన్నా మనుషులు సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగిపోయినప్పుడు ఏర్పడే అదనపు జనాభాను తొలగించడానికి విపత్తులు సంభవిస్తాయి అన్నాడాయన. దీనినే మాల్థూస్ మహా విపత్తు సిద్ధాంతం అంటారు. మాల్థూస్ ఈ సూత్రీకరణ చేసే నాటికే ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం పుంజుకుంటోంది. ఆ పరిణామాల్ని ఆయన పట్టించుకోలేదు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలైన క్లార్క్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ మాత్రమే కాక పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించిన ఉపయోగితవాదులు, ఫలితవాదులైన జాన్ స్టూవర్ట్ మిల్, విలియం గాడ్విన్ వంటి వారు సైతం మాల్థూస్ సిద్ధాంతాన్ని గట్టిగానే విమర్శించారు. కొన్ని వాస్తవాలను గమనించి మాల్థూస్ ఒక తర్కాన్ని రూపొందించాడు. కానీ అవి సంపూర్ణ వాస్తవాలు కావని కొందరు తప్పుపట్టారు. మనిషికి జ్ఞానం, విజ్ఞానం రెండూ ఉంటాయి. జ్ఞానంతో సంతానోత్పత్తిని అదుపు చేసుకోగలడు, విజ్ఞానంతో ఆహారోత్పత్తిని పెంచగలడు అన్నవారు ఉన్నారు. అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది కనుక ఆహార అవసరాల్ని కొత్త ఆవిష్కరణలతో మనిషి అధిగమిస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన వారున్నారు. మానవ జాతికి ఉన్న ఉత్పాదక శక్తి అపారమైనదే. అవసరాన్ని బట్టి అది విజృంభిస్తుందన్నాడు ఎంగిల్స్. సమస్య ఆహారోత్పత్తి జరగకపోవడం కాదు, ఉత్పత్తి అయిన ఆహారాన్ని సమంగా పంపిణీ చేయకపోవడం అన్నాడు మార్క్స్. ఆయన అంతటితో ఆగలేదు. సంపద ఒకచోట పోగుపడటానికి మిగులు జనాభా ఒక అవసరమైన ఉత్పత్తి అవుతుందన్నాడు. 145 కోట్ల జనాభా అనేది ప్రపంచంలోని అతి పెద్దది కావచ్చు కాక, మనందరికీ 3 పూటల తిండి పెట్టగల సామర్థ్యమున్న భూమి మనది. మన దేశంలో నిర్వహణ లోపం కారణంగా ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాల్లో 25 నుంచి 30% వృధా అయిపోతున్నాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిలో 50% కుళ్ళిపోతున్నాయి. మన దేశం నుంచి ఆహార ధాన్యాలు ఎన్ని లక్షల టన్నులు అక్రమంగా రవాణా అవుతున్నాయో ఇటీవలి కొన్ని కేసులు బయటపడి కళ్లు తెరిపించాయి. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికాకు బియ్యాన్ని దొంగ రవాణా చేస్తున్న ఓడను అడ్డుకోవటం వాటిల్లో ఒకటి మాత్రమే. ఇంతటి అదనపు ఆహారోత్పత్తి ఉన్నప్పటికీ ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయంటే లోపం ఎవరిది? పంటలదా, పంపిణీలదా? నిల్వ ఉంచడానికి తగిన గిడ్డంగులు లేక దేశమంతటా ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నాయని 2010లో అనేక వార్తలు వచ్చాయి. వాటి మీద స్పందించిన సుప్రీంకోర్టు ఆ ఏడాది ఆగస్టు 12న ఆ ఆహార ధాన్యాలను అవసరమైన వారికి ఉచితంగా పంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆగస్టు 19న కోర్టు ముందు హాజరైన అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పేదలకు సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుందని విన్నవించుకున్నారు. దాంతో సంతృప్తి చెందని కోర్టు ఆగస్టు 12 నాటి ఆదేశాలను పాటించి తీరాలని స్పష్టం చేసింది. జనాభాను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి 1968 మే 13 నాటి టెహ్రాన్ ప్రకటనలో తొలిసారిగా పేర్కొంది. అంతకు 16 ఏళ్ల ముందే 1952లో భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాన్ని రూపొందించింది. ఏ కొత్త పథకానికైనా సరే మతం రంగు పులిమేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు మన దేశానికి ప్రత్యేకం కావచ్చు, మనం ఇద్దరం మనకు ఇద్దరు అనే నినాదాన్ని వాళ్లు హమ్ పాంచ్ హమారే 25గా మార్చి ముస్లిం విద్వేషాన్ని ప్రచారం చేశారు. మాల్థూస్ మాటల్ని దేశంలో హిందూ జనాభా నిదానంగానూ, ముస్లిం జనాభా వేగంగానూ పెరుగుతున్నాయన్నట్లు మార్చారు. సమీప భవిష్యత్తులో భారతదేశం ముస్లిం దేశంగా మారిపోతుందని భయపెట్టారు. ఈ పని చేసింది చిన్నా చితక వాళ్లు కాదు, సాక్షాత్తు దేశాధినేతలైన వారే ఈ రకం ప్రచారానికి సారథ్యం వహించారు. ప్రపంచ గణాంకాల ప్రకారం జనాభాలో సగటున 2% మంది ప్రతి ఏటా చనిపోతారు. ఆ లోటును భర్తీ చేయడానికి కనీసం 2.1% పిల్లలు ప్రతి ఏటా పుట్టాలి. అలా జరగకపోతే ఏ దేశంలో అయినా సరే
అనేక అనర్థాలు జరిగిపోతాయి. ఉత్పత్తి విరమణ చేసిన వృద్ధుల శాతం పెరిగిపోతుంది. ఉత్పత్తి చేయడానికి రంగప్రవేశం చేయాల్సిన కొత్త రకం పుట్టుక తగ్గిపోతుంది. దేశం జనాభా పెరుగుదలను స్త్రీల స్థూల సంతానోత్పత్తి సామర్థ్యంతో అంచనా వేస్తారు. స్త్రీలు జీవితకాలంలో సగటున ఎంతమందికి జన్మనిస్తున్నారు అనేది కొలమానం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ నివేదికల్ని రూపొందిస్తుంటుంది. ఈ సంస్థ 2019-21లో నిర్వహించిన సర్వేలో భారత సగటు TFR2 అని తేల్చింది. అంటే కనీస స్థాయి కన్నా తక్కువగా ఉందని అర్థం. ఇందులో హిందూ స్త్రీల TFR 1.94 ఉండగా ముస్లిం స్త్రీల సామర్థ్యం 2.36 ఉందని తేల్చారు. క్రైస్తవ, బౌద్ధ, జైన స్త్రీల TFR వరుసగా 1.88, 1.61, 1.39 ఉందట. ఆర్థిక స్తోమతలకు సంతానోత్పత్తికి విలోమ నిష్పత్తి ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా మధ్యతరగతి, ఆ పైన ఉండే ఆర్థిక సమూహాలు ప్రణాళికబద్ధ కుటుంబాలను రూపొందించుకుంటాయి. పేద వర్గాలకు అలాంటి ఆలోచనలు ఉండవు. ఆ సమూహాల్లో సంతానోత్పత్తి అధికంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పేద దేశమైన సొమాలియాలో TFR 6.12. ఇది ప్రపంచంలోనే అత్యధికం. విచిత్రం ఏమంటే ముస్లిం ఛాందస దేశాలనిపించే ఇరాన్, సౌదీ అరేబియాల్లో TFR 2.31 మాత్రమే ఉంది. లాభాల వేటలో పడిన పెట్టుబడిదారులు నిరంతరం అధికోత్పత్తిని చేసే యంత్రాలను ప్రవేశపెడుతుంటారు. ఆ కొత్త యంత్రాలు తమను సృష్టించిన కార్మికుల్ని స్థానభ్రంశానికి గురిచేస్తాయి. అప్పటి వరకు ఉపాధి గలవారు మరునాడు నిరుద్యోగులుగా మారిపోతారు. ఈ పాపం పెట్టుబడిదారుల అత్యాసది. కానీ వాళ్లు దాన్ని ఒప్పుకోరు. జనాభా పెరిగిపోతోందని రోడ్డెక్కి గావు కేకలు పెడతారు. బయట నిరుద్యోగుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత చవకగా వాళ్లకు శ్రామికులు రిజర్వ్ సైన్యంగా అందుబాటులో ఉంటారు. ఇదొక పెద్ద వలయం. పేదరికాన్ని సృష్టించేవారే పేదల్ని విమర్శిస్తుంటారు. దేశంలో ముస్లిం పురుషులు తలా 25 మంది పిల్లల్ని కంటారనడం ఒక అభూత కల్పన. TFRలో 1.94 నుండి 2.36ల మధ్య ఉన్న ఆ కొద్దిపాటి ఆధిక్యత కూడా భారత ముస్లిం సమాజపు పేదరికాన్ని సూచిస్తోంది. TFR తేడాలు ప్రాంతీయ విభేదాలను కూడా సృష్టిస్తాయి. దక్షిణాది వారు కుటుంబ నియంత్రణను పాటించినట్టు ఉత్తరాది వారు పాటించలేదు. దక్షిణాదికి చెందిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో TFR 1.7 గాను, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1.8 గాను ఉంది. మరోవైపు ఉత్తరాదికి చెందిన బీహార్ 2.9 గాను, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా 2.4, 2.3, 2.2 గాను ఉంది. దీనర్థం ఏమంటే దక్షిణాది జనాభా నిదానంగా పెరుగుతుంటే ఉత్తరాది జనాభా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే లోక్సభలో ఉత్తరాది ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఏర్పడతాయి. అప్పుడు దక్షిణాది ఓటర్ల మనోభావాలకు పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఉండదు. కుటుంబ నియంత్రణను చైనా చాలా కాలం బలవంతంగా అమలు చేసింది. 2022లో సగటు TFR 1.18కు పడిపోవడంతో చైనా పాలకులు బెంబెలెత్తిపోయారు. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని బతిమాలుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే మనం కళ్ళు తెరవాలి.